ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని చేతులు ఎంత అద్భుతమైనటువంటి యొక్క చేతులు కదా. దేవుని యొక్క చేతులలో మనం ఉండటం ఎంత అమూల్యమైనటువంటి ఒక విషయం. సాధారణంగా మనం ప్రేయర్ చేస్తూ మాట్లాడుతూ ఏమంటామంటే, దేవా నీ చేతులకు అప్పగించుకున్నాం నాయనా అని చెప్పేసి అని అంటుకుంటాం. బట్ డూ వీ రియల్లీ నో దట్ వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్? నిజంగా మనం దేవుని చేతుల్లో ఉన్నామనే సత్యాన్ని మనం తెలుసుకొని ఉన్నామా? ఇది నా ప్రశ్న. ఈరోజు నేను చెప్పేటువంటి ఒక మాట ఏమంటానంటే, వీ హ్యావ్ బీన్ క్రియేటెడ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతులతోనే మనము చేయబడి ఉన్నాము. మనల్ని చేయడానికి నేల మంటితో నిర్మించిన దేవుడు తన చేతులకు బురదంటుకున్నా ఆయన పట్టించుకోలే, ఆయన చేతులకు మట్టి అంటుకున్నా ఆయన పట్టించుకోలే. మనల్ని చేసాడండి, నన్ను ఈ రూపంలో చేసాడండి. నేను ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటానండి. ఈ సత్యం తెలిసిన తర్వాత నేను ఎప్పుడు గ్రంబులు అవ్వలే. నేను పొట్టిగా ఉన్నానని కానీ, నల్లగా ఉన్నానని కానీ, నేను ఎందుకు ఇలా ఉన్నానని కానీ ఇలాంటి మాట అసలు. దానికి బదులుగా నేను అంటాను, నా హైట్ దేవుడిచ్చిన హైట్, నా రంగు దేవుడిచ్చిన రంగు, నాకున్నటువంటిదంతా, నేనున్న రూపం అంతా ఆ దేవుడు తన చేతులతో నన్ను చేసినటువంటి ఆకారం. ఆ దేవునికి స్తుతులు అని చెప్పేసి నేను చెల్లించుకుంటా. ఈరోజు కూడా మరి ఒక అంశాన్ని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నా. నిర్గమకాండం 7వ అధ్యాయము 5వ వచనంలో దేవుడైన యెహోవా ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు, నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీలైనటువంటి వారిని వారి మధ్యలో నుండి, ఐగుప్తులో నుండి నేను రప్పించి ఉన్నాను. నేను ఎప్పుడైతే అలా రప్పిస్తానో, నేను రప్పించగా ఆ ఐగుప్తీయులందరూ కూడా నేనే దేవుడనైన యెహోవానని వారు తెలుసుకొందురు. ఇది చక్కని మాట. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఐగుప్తులో ఉన్న నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారిని నేను బయటికి రప్పిస్తూ ఉన్నాను. ఎంత విలువైనటువంటి ఒక మాట అండి కదా. ఈ రోజున మనం అర్థం చేసుకోగలిగినట్లయితే కనుక, యాక్చువల్లీ కాంటెక్స్ట్లో నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం దగ్గర దేవుడు మోషేతో మాట్లాడుతుంటాడు, మోషే నిన్ను నేను ఫరోకు దేవునిగా నేను చేస్తూ ఉన్నా, నీ అన్న అయినటువంటి అహరోనును నీకు ప్రవక్తగా నేను పెడుతూ ఉన్నాను. సో నీవేమో ఫరోకి దేవుడిగా ఉంటావు, నీకు అహరోను ఒక ప్రవక్తగా ఉండి నీ తరపున మాట్లాడతాడు, నీవు ఒక దైవముగా ఉండేటువంటి ఒక విషయం. బట్ అక్కడ మోషే గాని గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, విడిపించిన వాడు మోషేయే, లేకపోతే ఫరోతో మాట్లాడినటువంటి వాడు మోషేయే. ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను విడిచిపోమ్మని నా దేవుడు సెలవిచ్చినాడని చెప్పి వాదించి గొడవ చేసి మొత్తానికి గర్వ చేసి మొత్తానికి ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారిని బయటకు తీసుకొని రప్పించడానికి కారకుడు మోషే గారే. కానీ ఇక్కడ ఈ 5వ వచనంలో ఏమంటాడంటే, నేను వారిని విడిపించగా నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. విడిపించబడిన ఈ ప్రజలకు ఎలాగ వాళ్ళు తెలుస్తుంది, విడిపించబడినటువంటి వాళ్ళు. కానీ విడిపించడం ఎక్కడి నుంచి, ఎవరి చేతుల్లో నుంచి విడిపించారో వాళ్ళు ఈయనే యెహోవా అని తెలుసుకోవాలి. యాక్చువల్లీ చాలాసార్లు మోషే గారు వెళ్ళి ఫరోతో మాట్లాడుతుంటే ముందు మాట్లాడాడు, సరే ఎదురుగాలి అందరికీ తెగులు నా మీద నేను తీసేయడానికి చూడు అని చెప్పేసి అంటే, తీసేసిన తర్వాత మీ దేవుడు ఎవడరా, నేను మీ దేవుడికి పంపించాల్సిన పని ఏంటి, మీ దేవుడిని సేవించడానికి ఈ ప్రజలందరినీ విడిచిపెట్టి మీరు సోమరతనం పెట్టుకొని మీరు పనులు ఎగ్గొట్టడానికి ఇలాంటి వంక పెట్టుకుంటున్నారు దేవుడిని సేవించడానికి అని చెప్పేసి అని. ఎవడొస్తాడు రమ్మను, ఆదివారం నాడు ఆరాధన పెట్టుకోవడానికి మీకు నేను ఇప్పుడు ఆదివారం నాడు ఉద్యోగం పెట్టిస్తా, నేను ఆదివారం నాడు మీకు పని పెట్టిస్తా. ఈ మధ్యలో మన గవర్నమెంట్లు కూడా ఇలాగే చేస్తున్నటువంటి ఒక పనులకి నేను ఎక్కడో ఒక చిన్న పిస్తరంతో నేను బాధపడుతూ ఉన్నాను కూడా ఈ విషయంలో. ఎందుకంటే మైనారిటీస్గా ఉన్నటువంటి ఒక క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు ఆదివారం నాడు దేవుడిని ఆరాధించుకోవడానికి వారిని విడిచిపెట్టడానికి బదులు ఆదివారం నాడే పరీక్షలు పెడతారు, ఆదివారం నాడే వీళ్ళకి ఎక్స్ట్రా డ్యూటీలు వేస్తారు, ఆదివారం నాడే ఉద్యోగస్తులు వెళ్ళి మళ్ళీ పనిలో ఉండాలి. ఒకవేళ ఆదివారం నాడు కనుక పనికి రాకుండా ఉన్నారో మీ ఉద్యోగం తీసేస్తాను జాగ్రత్త అని చెప్పేసి అయినటువంటి రీతిగా కూడా బెదిరిస్తూ ఉంటారు. ఎంత విచారం అండి. చేయనివ్వండిలే, ఒకవేళ ఇలాంటి వాళ్ళు కూడా ఎంతకాలం ఇలాంటి కఠినమైనటువంటి పనులు చేపిస్తారో చేయనివ్వండి. ఎందుకంటే ఒకానొక సమయంలో దేవుడు చెయ్యి చాపితే ఇంకా ఆయనే చూసుకుంటాడు, నేను చెప్పను. ఎందుకంటే ఈ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలైనటువంటి వారిని విడిపించడానికి దేవుడు చేసిన పని ఏంటంటే ఐగుప్తు మీద చెయ్యి చాపి ఉన్నాడంట.
తన చేతులతో వారిని విడిపించినటువంటి ఒక విషయం. ఇదే విషయాన్ని ఒకవేళ కనుక మనం ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 15వ వచనంలో, 7వ అధ్యాయము 8వ వచనం దగ్గర ఈ 2 వచనాలను కూడా మనం చూసినట్లయితే దేవుడు ఏమంటాడంటే, నా బాహు బలము చేత, నేను చాపినటువంటి నా యొక్క చేతి చేత ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మిమ్మల్ని ఆ ఐగుప్తు దాసత్వంలో నుంచి నేను మిమ్మల్ని బయటికి రప్పించున్నాను. ఆ ఐగుప్తు బానిసత్వములో నుంచి నేను మిమ్మల్ని బయటికి రప్పించున్నాను. ఇది దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట. దేవుని ప్రజలు అనబడినటువంటి ఇశ్రాయేలీయులను వారు భయంకరంగా ప్రవర్తించినందు చేత, కఠినమైనటువంటి పనులు చేయించినందు చేత, వెట్టి చాకిరీ చేయించినందు చేత దేవుడు వారి మీద తన తీర్పును తీరుస్తూ 10 తెగుళ్ళు ఇచ్చాడండి. ఇది ఆయన చాపినటువంటి చేతులు అంటారు. మనం అడగక్కర్లే. ఏమన్నా ఇశ్రాయేలీయులు మొరపెట్టారా, దేవుడా మమ్మల్ని ఎంత కష్టపెట్టారు నాయనా, వాళ్ళకి ఎలాగైనా ప్రతిఘటన తీర్చుకొని అయినా ఒక గుణపాఠం నేర్పించినైనా, వాళ్ళని దెబ్బ కొట్టినైనా, వాళ్ళ నీళ్లు రక్తంగా మార్చినైనా, వాళ్ళకి పేర్లు వచ్చేటట్టు చేయనైనా, వాళ్ళకి తేళ్లు వచ్చేటట్టు చేయనైనా, మిడతలు వచ్చేటట్టుగా చేయనైనా, వాళ్ళకి ఇలా కప్పలు వచ్చేటట్టుగా చేయనైనా, చీకటికి అమ్ముకునేట్టుగా చేయనైనా వీళ్ళు ఏమన్నా ప్రార్థన చేశారా అండి? ఒకసారి చదువుకోండి మీరు బైబిల్ గ్రంథాన్ని. మీ చేతుల్లో బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళు మీ బైబిల్ గ్రంథం తీసి చదువుకోండి. దే నెవర్ ప్రేడ్ ఫర్ ఇట్. ఈ రోజుల్లో మన వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఏదో కష్టం వచ్చేసరికల్లా దేవుడి దగ్గర మొరపెడుతున్నప్పుడు కొంతమంది మరీ ఎక్స్ట్రాగా ప్రార్థన చేస్తున్నారండి. ఎంగాను వాళ్ళ ప్రార్థనలు ఏంటంటే, దేవా మమ్మల్ని మా కుటుంబాన్ని పాడు చేశారు నాయనా, మా బిడ్డల జీవితాన్ని పాడు చేశారు నాయనా, మా కుటుంబంలోకి వచ్చి జోక్యం చేసుకున్నారు నాయనా, మా ఆయనతో ఇలా తిరుగుతున్నారు నాయనా, మా పిల్లలతో ఇలా తిరుగుతున్నారు నాయనా, మా పిల్లల్ని పాడు చేశారు నాయనా, ఇలాగైనా వాళ్ళకి చితకొట్టినైనా వాళ్ళ కుటుంబంలో ఏదో కార్యం జరగాలి, నేను బతుకుంటాను కదా చూడాలి నాయన. ఇలాంటి ప్రార్థన చేస్తుంటారు. అలాంటి ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడని అనుకోను. ఒకవేళ ఎవరైనా మనకి ఏదైనా కష్టాన్ని కలిగిస్తే నేను నేర్పించే విధానం ఏమంటానంటే, వాళ్ళని క్షమించమని అడగండి దేవుడిని. ఎందుకంటే దేవుడు చెయ్యి చాపక మునుపు మీరు చేసిన ప్రార్థన వలన దేవుడు వారిని కాపాడే అవకాశం ఉంది. ఏమండి, దేవుడు చెయ్యి చాపి సొదొమ గుమ్మరాలను తగలబెట్టేస్తానని చెప్పలేదా? దేవుడు తన స్నేహితుడిగా పరిగణించుకున్న తన సేవకుడినటువంటి అబ్రహాముతో ఈ విషయం చెప్పినప్పుడు అబ్రహాం ఊరుకున్నాడా? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా అక్కడ ఒక 40-50 మంది ఉంటే కాల్చేస్తావా నాయనా, అక్కడ 40 మంది ఉంటే కాల్చేస్తాను, పోన్లే అంతమంది ఉండరేమో, ఓ 10 మంది ఉంటే కాల్చేస్తావు నాయనా అని చెప్పేసి నేను ఇలా మొరపెడుతుంటే చివరికి దేవుడు చేసిన కార్యం ఏంటండి? తన చెయ్యి చాపి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చి ఆ తర్వాత ఆ యొక్క సొదొమ గొమొర్రా అనేటువంటి ఒక పట్టణాలని అగ్ని గంధకములతో కాలి మాడిపోయేటట్టుగా చేసినాడు కదా దేవుడు. తన చేయి చాపి లోతుని తన కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత తన చేయి చాపినప్పుడు ఆ పట్టణాల మీదకి దేవుని అగ్ని కురియడం అనేటువంటి జరిగింది. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను అంటాను, ఇతరులైనటువంటి వాడిని దండించమని, శిక్షించమని, వాళ్ళని పాడు చేయమని ఇది కాదు మనం చేయాల్సిన ప్రార్థన. దేవుడు తన చేయి చాపితే దేవుడు చూసుకుంటాడు. ఎవరిని ఎలాగున చేయాలో దేవుడు చూసుకుంటాడు. ఈరోజు నేను ఒక మాటగా చెప్పాల్సి వస్తే స్నేహితులారా, చాలాసార్లు చాలామంది తెలియక ఒక దైవజనుడుగా నా గురించినటువంటి విషయాల్లో వేరొక మాటలు పలికినప్పుడు, దైవజనుడిగా నా గురించిన విషయాల్లో వేరుగా ప్రవర్తించినప్పుడు నేను మొదట చేసే పని ఏంటంటే, దేవా వారిని క్షమించు నాయన. ఏమండి, నా మీద బురదలు చల్లలేదా? నా మీద వేరే రకంగా సెటైర్లు వేయలేదా? నా మీద ఒకవేళ నా కష్టాన్ని కలిగించలేదా? బోల్డ్ అనండి బాబు. ఎంగాను మీకేం తెలుసు? ఈరోజు అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే సమయం చాలేటువంటి ఒక విషయం కాదు. వద్దు కూడాను. నా మీద ఎలా బురదలు చల్లారో, ఎలాంటి మాటలు అన్నారో, ఎలాగున్నా నన్ను పాడు చేసి చూస్తున్నారు, ఎలాగున్నా నా కుటుంబానికి వాళ్ళు అన్యాయం చేసి చూస్తున్నారు, నా యొక్క పేరుని చెడగొట్టడానికి ఎలా చూస్తున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ వెళుతుంటే వేస్ట్. అవన్నీ కూడా చెప్పుకుంటాం. దానికి బదులు కూడా చెప్తా, వాళ్ళ కొరకు నేను చేసిన ప్రార్థన జవాబు దేవుడు నాకు అనుగ్రహించినాడు. దేవుడు వాళ్ళని కనుకరించినాడు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రానివ్వకుండా చేసినాడు. దేవుడు చేయి చాపినప్పుడు అగ్ని గంధకం కురిసేటట్టు కాకుండా దేవుడు వారిని కాపాడడానికైనటువంటి రీతిగా. ఇంకో చేతనైతేనండి, కొంతమంది విషయంలో నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడండి. నేను ఇలా ప్రార్థన చేసుకుని, దేవా వాళ్ళ మీదకి ఉగ్రత రానివ్వద్దు నాయనా, పోతే పనులు ఏదో అన్నారులే, మొత్తానికి నా మీద అన్నారు, నన్ను గురించి బురదన్నారు, నా మీద తిట్టారు, నన్ను గురించి వేరే రకంగా మాట్లాడారు, దేవా ప్లీజ్ నాయనా క్షమించు నాయనా అని చెప్పేసి నేను మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని దీవించాడు. మరలా వాళ్ళ యొక్క జీవితానికి, వాళ్ళ యొక్క కుటుంబ దీవెన కొరకు నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు దేవుడు. అక్కడ ఎవరైతే నా మీద అంతలాగా మాట్లాడుకొచ్చారో, ఎవరైతే వ్యతిరేకం చేసుకొచ్చారో వాళ్ళని దీవించడానికి వాళ్ళు అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళ బిడ్డలను దీవించడానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. సో ఇది మన దేవుని యొక్క గొప్పతనం అండి. కనికరము కలిగినటువంటి యొక్క దేవుడు. ఆయన మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు.
కనికరము కలిగినటువంటి యొక్క దేవుడు, ఆయన చేయి చాపి మనల్ని కాపాడి సంరక్షించేటువంటి యొక్క దేవుడు. అఫ్కోర్స్ అక్కడ ఐగుప్తీయులైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి విషయంలో వారు వేరేగా ప్రవర్తించారు కనుక దేవుడు యొక్క ఆ ఉగ్రత అనేటువంటి రీతిగా కొన్ని తెగుళ్ళు వారి మీదకి రప్పించిన నిర్గమకాండం 7వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ దేవుడిని యెహోవా సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లుగా. అక్కడ మనకి డీటెయిల్డ్గా అన్నీ వ్రాయబడలేదు కానండి, ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఎన్ని తెగుళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఐగుప్తు ప్రజలైనటువంటి వారు రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పే ఉండి ఉండాలి, నాయన ఇది ఆ హెబ్రీలైనటువంటి వాళ్ళ యొక్క దేవుడు చేస్తున్నటువంటి కార్యం మనకి ఎందుకు వచ్చిందిలేండి, పోన్లే వాడిని వదిలేద్దాంలే అని కూడా చెప్పు ఉండాలి. కానీ దేవుడే మళ్ళీ కఠినం చేస్తూ వచ్చినాడు ఫరో హృదయాన్ని. ఇప్పుడు ఫరో మళ్ళీ తెల్లవరేసరికి ఏమంటే, ఎవరా మీ దేవుడని యెహోవా, నేను ఆయనకు లోబడేదేంటి, నేను ఆయనకు పంపించేదేంటి, ప్రజలందరినీ పంపించను, ఈసారి ఇంకా ఎక్కువ పని చేపిస్తానని చెప్పేసి చెప్పించుకొచ్చాడు. చివరి తెగులు ప్రతి ఐగుప్తీయుని యొక్క ఇంటిలో ఉన్నటువంటి యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయేటువంటి యొక్క పరిస్థితికి వచ్చేసరికి అర్ధరాత్రి గడి పిలిచాడండి మోషే ఆహారంలో అయినటువంటి వారిని పిలిచాడంటారు, నాయన మీరు అడిగినట్లుగా మీరు మీ ప్రజలైనటువంటి వారందరూ కూడా అరణ్యంలోనికి వెళ్ళి మీ దేవుడని యెహోవాని సేవించుకోవడానికి పొండ్రా, మీ కుటుంబాలతో సహా వెళ్ళిపోండి, మీ పిల్లలతో సహా వెళ్ళిపోండి, మీ ఆస్తిపాస్తులు తీసుకొని వెళ్ళిపోండ్రా, మీరు అందరూ నన్ను మాత్రం దీవించి వెళ్ళండి అని అంటాడు. ఆ మాట అక్కడ నేను భలే ఆశ్చర్యం అనిపించిందండి. నన్ను దీవించండి, మీరందరూ కూడా వెళ్ళిపోండి అనేటువంటి రీతిగా. ఇది అక్కడ ఆయన ఫరో రాజు మాట్లాడినటువంటిది. మళ్ళీ అక్కడితో ఊరుకున్నాడా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు ఈయన, ఫరో హృదయం కఠినం చేసుకుని ఒరే ఏంట్రా ఎలా ఇడిచిపెట్టేసాం వెళ్ళి, అర్ధరాత్రి కూడా వెళ్ళిపోమంటే వీళ్ళందరూ కూడా ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. రేపొద్దున మనకి ఇటుకలు చేసేవాడు ఎవడు, రేపొద్దున మనకు ఊడిగం చేసేవాడు ఎవడు, రేపొద్దున మనకు పాకలు తుడిచేవాడు ఎవడు, అరే ఇదేంటారు అనుకుని నడవండ్రా మళ్ళీ అని చెప్పేసి యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేల్ ప్రజలు దాటేశారు. వీళ్ళు కూడా దాటుదాము కదా అని అనుకున్నారు. ఈలోగా అక్కడ జరిగినటువంటి ఒక విషయంలో ఫరో రాజుతో మాట్లాడుతున్నారు, అయ్యా వీళ్ళతో యుద్ధం చేసిన వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నటువంటిది వాళ్ళ దేవుడని యెహోవా, ఆయన దాటికి మనం తట్టుకోలేం, వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే వెనక్కి బయలుదేరినటువంటి వాళ్ళు కూడా ఈలోగా నీళ్లు వచ్చేసినాయి, మొత్తం అందరూ అందులోనే సచ్చారు వాళ్ళందరూ కూడా. ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులారా, డోంట్ వర్రీ. ఈరోజు దేవుడు మన శత్రువులందరినీ చంపేస్తాడు అని నేను చెప్పట్లే. యథార్థంగా ఉన్నటువంటి మనం, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనం, ఏదో దేవుని యొక్క సేవ చేసుకుంటూ దేవుని కొరకు మనం జీవిస్తున్నటువంటి మనకి జీవితంలో ఎవరెవరైతే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవాదేవుడు చంపేస్తాడు అని నేను చెప్పను. ఈరోజు ఒకటే నేను చెప్తా, ప్రతి శత్రుత్వాన్ని తీసివేయడానికి దేవుడు తన చేతులను చాపి ఉన్నాడు. ఒకటి, మనలను ఐగుప్తు అనే దాసత్వంలోంచి బయటికి తీసుకుని వచ్చి మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతను ఆయన లయపరుస్తూ ఉన్నాడు. ఆఫ్ కోర్స్ ఈరోజు మనం ఐగుప్తు దేశంలో లేం కదా. ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యం అని అంటే పాపానికి సాదృశ్యం. సాధారణంగా ఐగుప్తు దేశంలో నేను చూసినప్పుడు ఒకటండి, దురాత్మల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. చెడ్డ ఆత్మలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. వ్యభిచారపు ఆత్మ కూడా అక్కడ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. చాలాసార్లు నేను తీసుకొని వెళ్ళినటువంటి వారి విషయంలో కూడా నేను ముందే జాగ్రత్త పడుతూ ఉంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నైల్ నదిలో భోజనం కొరకు అనేటువంటి రీతిగా ఆ నైల్ నది సంబంధించినటువంటిది ఒకటి ఏదో కామన్గా పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళేసరికి ఉండేటువంటి ఒక డ్యాన్సుల్లో తన్నూరు డ్యాన్స్ అనేటువంటిది పర్వాలేదు, ఒక మగతను వేసి తను వచ్చి చేసేటువంటి ఒక డ్యాన్స్ చూడముచ్చటగా ఉండినటువంటిది అద్భుతం కూడా. ఎందుకంటే అంతసేపు గిరగిరా తిరుగుతూ ఉంటాడు, కళ్ళు తిరగకుండా మళ్ళీ చక్కగా మామూలు చక్కని రీతిలో నిలబడతాడు ఆయన. అంతా అయిపోయిన తర్వాత, తిరగడం అయిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ దేశ సాంప్రదాయ ప్రకారంగా బెల్లీ డ్యాన్స్ అనేటువంటిది ఐగుప్తు దేశానికి ఒక ఫేమస్గా ఉండినటువంటిది. సో ఆ బెల్లీ డ్యాన్స్ అనేటువంటిది ఒకటి పెడతారు. కొంతమంది చూడలేక మేము బయటకు వచ్చేస్తారు. కొంతమంది అలాంటి విషయాలు చూడడానికి లొట్టలు వేసుకుని చూసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మరి ముఖ్యంగా మన భారతదేశ విధానంలోనండి, బయట దేశాల్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నా కొట్టుకుపోతూ ఉంటుంది. కానీ మన దేశంలో మరీ అంతలాగా లైవ్ ప్రోగ్రామ్ లాగా ఏదో టీవీలో చూస్తూ ఉంటాం, కానీ లైవ్ ప్రోగ్రామ్ లాగా చూస్తుండేసరికి కొంతమంది కళ్ళు ఆర్పకుండా చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చక్కగా వీడియోలు తీసుకునేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, కొంతమంది లోపల వాళ్ళు మనసులో పాపం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఒకసారి అయితే ఒక కుమార్తె ఇట్లాగే వారి భర్తతో గొడవ పెట్టుకుంది. నువ్వు అక్కడ ఎందుకున్నావు, అంత దగ్గరగా ఎందుకున్నావు, ఆవిడని ఎందుకు అలా చూస్తూ ఉన్నావు అని చెప్పేసి అని ఆ రోజు పెద్ద రభస అయిపోయింది. ఏం గాను అప్పటికే నేను చెప్తూ వచ్చాను, నాయన ఇక్కడ దెయ్యాలు ఉంటే అవకాశం ఇవ్వకూడదు అన్న. వాళ్ళిద్దరూ భార్య భర్తలకు అక్కడ దాకా చక్కగా ప్రేమానురాగాలతో కలిసిమెలిసి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా చివరి రోజు మళ్ళీ తెల్లారితే మేము తిరిగి మళ్ళీ ఇండియాకి వచ్చేస్తాం. ఈలోగా ఆ సాయంకాల భోజనం మాకు నైల్ క్రూజ్ అనేటువంటి దానిలో పెట్టారు. అక్కడ ఈయన చూసినటువంటి విధానం, ఈయన దగ్గరికి వెళ్ళి చూసేసరికి చివరి రోజు వచ్చిందండి వీళ్ళిద్దరికీ గొడవ.
ఇంత చిలకా గోరింకలాగా ప్రేమ పావురాల్లాగా ఉండినటువంటి వీళ్ళిద్దరూ ఆ రోజుని గొడవ భయంకరమైనటువంటి గొడవ అయిపోయింది. ఇంకా నేను కూడా పాస్టర్ గారికి వెళ్ళి దగ్గర నుండి దాన్ని సర్దుమణిగించి సమర్థించి జాగ్రత్తగా లేదులేమో నువ్వు అలా అనుకురా బాబు, ఇదిగో నువ్వు కూడా అలా చేయడం మంచిది కాదు అని వీళ్ళని సముదాయించడానికి చాలా టైం పట్టింది అక్కడ. సో ఈరోజు ఏంటంటే ఐగుప్తు పాపానికి సాదృశ్యం. ఈరోజు నేను చెప్తున్నానండి, చాలా కామన్ అయిపోయింది వ్యభిచారం అనేటువంటిది, చాలా కామన్ అయిపోయింది పాపపు జీవితం అనేటువంటిది. మరి ముఖ్యంగా ఈరోజుని అంటే నేను భారతీయుడిని, నా భారతదేశాన్ని నేను గౌరవించుకోవాలి, కానీ ఉన్న వాస్తవాలను కూడా దిద్దుబాటు చేయటంలో తప్పులేదేమో నేను అనుకుంటా. సాధారణంగా మన వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో శృంగారం చాలా ఎక్కువ, పాశ్చాత్య దేశాల్లో పాపం ఎక్కువ అని అనుకుంటారు. చివరికి ఆ బెల్లీ డ్యాన్సర్ విషయంలో కూడా నేను ఒక మాట చెప్తానండి, మన వాళ్ళు అనుకునేటువంటిది ఏంటంటే ఇంత తక్కువ దుస్తులతో అనుకుంటారు, కానీ కాదు, వాళ్ళు చర్మం లాంటి రంగు కలిగిన మొత్తం నిలువెత్తున దుస్తు వేసుకుంటారు వాళ్ళు. మన వాళ్ళు ఏంటంటే తెలియక దూరం తీసేసరికి ఆ ఫోటోలు తీసుకునేసరికి అంత బట్టలు తక్కువగా ఉండి ఆ మనిషి కనబడుతుందని అనుకుంటారు, కానీ కాదండి, వాళ్ళు పూర్తిగా స్కిన్ టోన్ అనేటువంటి రీతికి ఉండేటువంటి ఒక డ్రెస్ వాళ్ళు వేసుకొని వాళ్ళు దానితో వాళ్ళ నృత్యం చేస్తున్నటువంటి ఒక విషయాలు వాళ్ళు. కానీ అదే మన భారతదేశంలో అయితే చివరికి అలాంటిది చూసినా లేకపోతే ఒక పైటి జారడం చూసినా సొంగలు ఖర్చుకునేటువంటి రకంగా మన వాళ్ళు తయారైపోతారు కదా మన భారతదేశంలో విధానం. అందుకనే డెడ్ సీ దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళతో జాగ్రత్త చెప్తూ ఉంటాను, జాగ్రత్త అండి, అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వేరే దేశీయులైనటువంటి వాళ్ళు వస్తారు, తగుమాత్రపు దుస్తులతో వారు అందులో స్నానం చేయడానికి వెళ్తారు, అవి చూడకండి. భారతీయులమైనటువంటి మనం వాళ్ళంకలాగా తదేకంగా కనుక మనం చూస్తున్నట్టు కనిపిస్తే వాళ్ళు మన గురించి చీప్గా అనుకుంటారు కనుక అటువైపు చూడకండి. నేల కిందకు చూసుకొని మీ స్నానం ఏంటో మీరు చేసి మీరు అందులో తేలియాడడం ఏంటో చూసుకొని ఆ తర్వాత స్నానం చేసి మనం వచ్చేయాలని చెప్పేసి కూడా ముందే జాగ్రత్తగా నేర్పించుకుంటూ ఉంటాం. కానీ మన దేశంలో అంటానండి, అవకాశం దొరికితే పాపము వ్యభిచారం చేసేయడానికి ఎంత రెడీ అయిపోతారంటే అంత రెడీ అయిపోతారే. కానీ పెండ్లి అయినటువంటి వారే కానివ్వండి, పెండ్లి కాని వారు కూడా కానివ్వండి, ఎంతగా పాడైపోయినటువంటి ఒక జీవితం అంటే చాలా తేలికైపోయింది. ఈరోజుని అంత పవిత్రంగా ఉన్న వాళ్ళు ఎవరు అని ఒకవేళ ప్రశ్న వేసుకుంటే లేదండి, అంత కనబట్టలేదండి. ఐఎమ్ సారీ బంగారాలు, నేను ఒక మాట నేను ఓపెన్గా కూడా చెప్తున్నాను, ఈవెన్ పాస్టర్ గారులుగా ఉంటున్నటువంటి మాలాంటి వాళ్ళ జీవితాలలో కూడా సరైనటువంటి పరిశుద్ధత లేకుండా ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి. సంఘంలో దొరికినటువంటి అవకాశం కుదిరినటువంటి వ్యక్తులతో పాపము చేయడానికి వెనుకాడక అట్టి పాపములో జీవిస్తున్నటువంటి వారి విషయంలో ఈరోజు నేను చెప్తా, మనం మానవ మాత్రంగా మనం చెప్పరే నాయన నువ్వు చెడిపోతున్నారా, ఇలాంటి పాప పని చేయకురా, ఇలాంటి తప్పుడు పని చేయకురా అంటే మనకు వ్యతిరేకం అయిపోతారు వాళ్ళు. ఒరే ఎందుకురా పెళ్ళైన ఆవిడతో నువ్వు అలా సంబంధం పెట్టుకున్నావు, ఎందుకమ్మాయి ఒక పెళ్ళైనటువంటి అతనితో నువ్వు ఇలాంటి సంబంధం పెట్టుకున్నావు, అతను ఆల్రెడీ భార్య ఉంటాడుగా నిన్ను వచ్చి అలా చేసుకుంటాడు, ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటాడుగా, నువ్వు వెళ్ళి ఇంకొకని యొక్క భార్యను చూడడం పాపం కదరా, చూడొద్దురా అని చెప్పేసానంటే మన మీద వ్యతిరేకం అయిపోతారు. ఇప్పుడు మన మీద బురదలు చల్లేయడానికి చూస్తారు మనం ఈ విషయం కనుక చెప్తే. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తానండి, నా దేవుడు తన చేతిని చాపి ఉన్నాడు, నా దేవుడని యెహోవా చేతిని చాపినాడు. ఏ బ్రదర్, ఒకవేళ నువ్వు తప్పు చేస్తుంటే కొట్టాలంటే నా దేవుడు కొట్టగలడు. నీ ఇంట్లో వాళ్ళకో లేకపోతే నీ వలన నీ పాపం వలన ఇంకొకరికో దెబ్బ తగిలే ప్రమాదం ఉంది, జాగ్రత్త నేను చెప్తున్నాను. నువ్వు బాగానే పాపం చేసేస్తున్నావు కానీ నీ వెనకాల నీ పిల్లలకో లేకపోతే నీ కుటుంబీకులైనటువంటి వాళ్ళకో దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్త. నా దేవుడు కొట్టాలంటే కొట్టగలడు, కొట్టేటువంటి దేవుడు కూడా, కానీ ఆయన కనికరము చూపించేటువంటి దేవుడు. అందుకనే ఇంకా నువ్వు బ్రతుకున్నావు, అందుకనే ఇంకా మనం ఎలాగా పట్టకట్టగలిగి మనం తిరుగుతూ ఉన్నాం. ఈరోజుని ఆయన యొక్క కనికరాన్ని మనం కాలదన్నుకోవద్దు. ఈరోజు నీ కనికరము చూపించి నీకు ఇంకా దెబ్బ తగలలేదు కదా అని చెప్పేసి అనుకోవద్దు. ఏమో ఒకవేళ నీ మీద ఆయన కనికరము చూపించడానికి నువ్వు ఎవరినైతే పాడు చేస్తున్నావో ఆ ఇంట్లో వాళ్ళు నీ గురించి ప్రార్థన చేస్తున్నారేమో, నీ క్షేమాన్ని గురించి ప్రార్థన చేస్తున్నారేమో, దేవా కనికరించడాయని అంటున్నారు. కొంతమంది యొక్క కుటుంబ విషయాలు నేను వింటుంటే గుండెలు అలసిపోతున్నాయండి నాకు. ఈ రోజున మన పేపర్లలో చూస్తుంటే ఒకటి ఇలా చంపేశాడని కానీ లేక పలానా ఇలా మర్డర్ చేయబడ్డారని కానీ ఇలాంటి విషయాలు ఎందుకు అనంటే వివాహేతర సంబంధాలు పెట్టుకొని శరీర సంబంధాలు పెట్టుకున్నందు చేత. ఈ మధ్యలో ఒక కుర్రాడు ఎవడో నాతో కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, నేను పలానా అమ్మాయితో నేను లైవ్ సంబంధం కూడా పెట్టుకున్నానండి, నేను లైవ్ సంబంధం ఏం లైవ్ సంబంధం అనుకున్నాను నేను. అప్పుడు తర్వాత తెలిసింది లైంగిక సంబంధానికి ఇటు లైవ్ సంబంధం అన్నాడు, ఏంటో మరి లైవ్ సంబంధం కూడా పెట్టుకున్నా అండి. ఈలోకి ఇంకోడు పెళ్ళైన వచ్చి ఆ ఇంట్లో ఉన్నాడండి, నువ్వెందుకు వచ్చారని మీ ఇద్దరం తన్నేసుకున్నావు అని చెప్పేసి అని ఇలాగ చెప్తున్నటువంటి విషయాలు. అబ్బాయి ఎంత విచారమైన బాబాయ్గాను, ఎంత ఘోరమైనటువంటి జీవితాలండి ఈ రోజుని. మరి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ మధ్యలో నేను చేతులు జోడించి నేను చెప్తున్నా, తెలుగు పరువు కాపాడుకుందాం రండి. ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలైనటువంటి వారికి నేను మనం చేస్తున్నా, ప్లీజ్
ఇంకా నువ్వు ఆ పాప దాసత్వంలో ఉన్నట్లయితే, ఇంకా నువ్వు ఆ పాపానికి బానిసగా ఉన్నట్లయితే, ఇంకా నువ్వు గనక ఐగుప్తు దేశంలో ఉన్నట్లయితే, ఇంకా గనక నువ్వు ఆ దోషంలో, ఆ చెడుగులో, అక్రమమైనటువంటి ఒక సంబంధంలో, వేరొకరితో అక్రమ సంబంధంలో గనక ఉంటూ ఉన్నట్లయితే, ఈరోజు నేను చూస్తున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్న స్నేహితులారా, వయసు ఎంత పెరిగిన తర్వాత కూడా మీ యొక్క స్పర్శ లేక మీరు ముట్టుకుంటున్నటువంటి ఒక విధానం, మీరు మాట్లాడుతున్నటువంటి ఒక విధానం, డబల్ మీనింగ్లు వచ్చేటువంటి ఒక మాటలతో ఆ ఎదుటి వాళ్ళని మీరు పాడు చేస్తున్నటువంటి విధానం మంచిది కాదు బ్రదరు. అది సరైనటువంటి విషయం కాదు. ఈరోజు నేను ఆ దేవుడు కొట్టాలంటే ఆయన కొడితే నువ్వు తట్టుకోలేమలా నేను చెప్తున్నాను. నీకు మాత్రమే కాదు, ఆయన ఒకవేళ నిన్ను బట్టి నీ ఇంట్లో వాళ్ళు కానీ ఇంకొకరు కానీ దెబ్బ కొడితే తట్టుకోలేరు మనం. అది ఈరోజుని ఆ దేవుడు తన చేతిని చాపినప్పుడు నిన్న ఆ పాపంలోంచి బయటకు తీసుకొని రావడానికి ఆయన చేతి చాపుతున్నాడు. లోతు యొక్క కుటుంబం ఉన్నటువంటి ఒక సొదొమ గొమొర్రా భయంకరమైనటువంటి ఒక పాపంతో కూడినటువంటి ఒక పట్టణం అది. అక్కడికి వాళ్ళిద్దరు దేవదూతలైనటువంటి వారు పురుషులుగా వెళితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే పిల్లలు మొదలుకొని పెద్దల దాకా అంట, ఇంకా చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చారంట ఆ ఇంటికి. వచ్చి నీ ఇంటికి వచ్చిన మనుషులు బయటికి పంపించు, మేము వాళ్ళతో పాపం చేయాలనుకుంటున్నాం అని చెప్పి నేను అడుగుతాను. ఈయన పాపం బయటకు వచ్చి వాళ్ళు బతిమలాడుకొని అంటాడు, అయిలారా పెళ్లి కాని కన్యకలు నా ఇంట్లో ఉన్నారు, 2 కూతురు నాకు ఉన్నారు, వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు, వాళ్ళిద్దరు కూడా కన్యకలే, కావాలంటే వాళ్ళని మీరు ఏమైనా చేసుకుంటారా బాబు, మీకు ఇస్తాను. నా ఇంటికి వచ్చిన గెస్టులు కనుక వాళ్ళని ఏమీ పాడు చేయకండి, వాళ్ళని చెరపకండ్రా బాబు, వాళ్ళని బలత్కారం చేయకండ్రా బాబు అని అంటే వీళ్ళు అంటారు కదా, నీ కూతురు ఎవరికి కావాలయ్యా, ఆ మనుషులు బయటికి పంపించు, మేము వాళ్ళతో పాపం చేయాలనుకుంటున్నాం. బాబా ఎంత ఘోరమైన పాపం అండి. వీళ్ళ మగాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ పాపం చేయడానికి వచ్చిన వాళ్ళు, కన్యకలకు ఉన్న పిల్లల్ని ఎత్తండి, ఆడపిల్లల్ని తీసుకెళ్ళి పాపం చేసుకుంటారంటే వాళ్ళు కాదంటే వీళ్ళు కావాల్సింది ఆ ఇంటికి వచ్చిన మగాళ్ళనే కావాలంట. మగవాళ్ళతో మగవాళ్ళుగా పాపము చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక జీవితం అండి. ఈ రోజుని ఎక్కడ చూసినా ఇలాంటి చెడుగే కదా, ఎక్కడ చూసినా ఇలాంటి ఐగుప్తే కదా, ఎక్కడ చూసినా ఇలాంటి పాపపు జీవితమే కదా. కుటుంబాలలో పాపం, యవన బిడ్డల మధ్యలో పాపం, పెద్దవాళ్ళ మధ్యలో పాపం, పెండ్లైన వారి మధ్యలో పాపం, సేవ చేస్తున్న సేవకుల మధ్యలో కూడా ఇలాంటి పాపాలే. ఈరోజు నేను చాలా రోషంగా నేను మాట్లాడుతున్నా. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఒకవేళ ఇలాంటి పాపం పని చేసినందుచేత ఎంత అప్రదిష్ట, ఎంత టీవీలో వచ్చేటువంటి మీడియాలోకి వచ్చేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో మనం వింటూ ఉన్నాం, చూస్తున్నాం కదా. దేవుని దగ్గరికి మనం అప్పగించుకుందాం, దేవుని చేతులకు మనం అప్పగించుకుందాం. ఏమండి మానవ మాత్రం నేను కాదనిలే, బహుశా వాళ్ళే మీ మీద పడుతున్నారు, వాళ్ళే మీ మీదకి వచ్చి మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళే మీ మీదకి వచ్చి మిమ్మల్ని శోధిస్తున్నారు. వాళ్ళు శోధిస్తే పడనోడే ఉంటుంటాడు, ఎంతటి వారులైనా కాంతా దాసులే కదా అని చెప్పేసి ఒక్కవి గారు అన్నట్టుగా, ఒకవేళ మీరు ఎంత భక్తి విశ్వాసములతో ఎంత నిష్ట కలిగినటువంటి వారుగా మీరు ఉండాలనుకున్నా వాళ్ళే వచ్చి మీద పడుతుంటే, వాళ్ళే వచ్చి మరీ కనబడుతుంటే ఎక్స్పోజింగ్ కనబడుతుంటే పడకుండా ఉండేవాళ్ళు ఎవరు? కానీ అప్పుడే సేవకుడా ఇలా నేనైతే చెప్తున్నా, దేవుని చేతులకు నిన్ను నువ్వు సమర్పించుకో. ఓ విశ్వాసి, దేవుని చేతులకు నిన్ను నువ్వు సమర్పించుకో. దేర్ ఆర్ 2 kinds of hands in this. 2 రకాలైనటువంటి చేతులుగా నేను మీతో పంచుకున్నాను. ఒకటి ఉగ్రత విషయంలో దేవుని యొక్క ఉగ్రత ఐగుప్తు దేశం మీద కురిపించేటువంటి దేవుని యొక్క చేతులు. రెండవది ఆ ఉగ్రతలో నుండి మనల్ని విడిపించడానికి చాపినటువంటి చేతులు. ఈ రోజున ఒకవేళ నీ ఇంట్లో ఇంకా చెడు కనబడుతుందమ్మా, రే పాప, సిస్టర్ గారు, మీ ఇంట్లో బహుశా ఒకళ్ళు ఇంకా పాపంలో జీవిస్తున్నారా, చెడు వ్యసనాలకు లోనై ఉన్నారా? యూ డోంట్ స్పీక్ ఎనీథింగ్. మీరు వాళ్ళతో ఏమనొద్దు, వాళ్ళతో అసలు ఆ విషయాలే పంచుకోవద్దు. మీరు రోజు మీరు చేయాల్సింది ఏంటంటే, దేవా నా భర్తని నీ చేతుల్లో పెడుతున్నాను, నా కుమార్తెని నీ చేతుల్లో పెడుతున్నాను, నా కొడుకుని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. అమ్మా సిస్టర్ గారు, ఒకవేళ ఒక సేవకుడయ్యుండి ఒక వ్యక్తి కనుక ఒకవేళ ఏదన్నా శోధనలో పడుతూ ఉన్నట్లయితే సంఘమంతటితో చెప్పుకోవద్దు, ఊరంతటితో దాన్ని చాటింపు వేయొద్దు. మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా చూడండి అయ్యా మా ఆయన ఇలాగనండి, పైపించి మళ్ళీ సేవ చేస్తున్నాడండి, కానీ ఇలాంటి పనులు చేస్తున్నాడండి అని ఎవరికీ చెప్పొద్దమ్మా. నీ భర్తని ప్రభు చేతులకు అప్పగించు, నీ భర్తని ప్రభు చేతిలో పెట్టు. ఆయన చాపినటువంటి ఒక చేతులతో ఆయన ఐగుప్తులోంచి వాడిని విడిపిస్తూ ఉన్నాడు, ఆ దాసత్వంలోంచి వాడిని విడిపిస్తున్నాడు, ఆ చెడు వ్యసనాల్లో నుంచి వాడిని విడుదల కలిగిస్తున్నాడు. ఆ చెడులో నుంచి, ఆ పాపపు క్రియల్లో నుంచి, ఆ ఐగుప్తులోంచి విడిపించగలిగినటువంటి ఒక దేవుడు తన చేతిని చాపి అంటాడు ఆయన, నేను మిమ్మల్ని విడిపించిన, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించిన నేను, ఫరో చేతుల్లో నుండి కూడా నా బాహు బలము చేత మిమ్మల్ని విడిపించాను అంటాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనంలో తన ప్రేమ చేత ఆయన చేయి చాపి మనల్ని విడిపిస్తున్నాడు. ఆయన మనల్ని తిట్టే దేవుడు కాడు, ఆయన మనల్ని కొట్టే దేవుడు కాడు, ఆయన తన చేతులు చాపితే మన మీద ఆయన చరిచే దేవుడు కాడు, మనల్ని బొక్క మీద గిల్లే దేవుడు కాడు, లేకపోతే మనల్ని దూషించే దేవుడు కాడు. ఆయన చాపినటువంటి చేతులు ఎలాంటివి తెలుసండి? రక్తముతో తడిసినటువంటి చేతులు. నా పాపము కొరకు యేసు సిలువలో పాపముగా చేయబడి ఉన్నారు. నా దోషము కొరకు నా దోషమంతా తన మీద వేసుకొని ఆయన సిలువలో ఒక నేరస్తుడిలాగా ఆయన వేలాడదీయబడి ఉన్నాడు.
నా శాపాన్ని తన మీద వేసుకొని ఆయన శాపమై ఆ మ్రాను మీద వ్రేలాడుట ద్వారా ఆయన నా కొరకు సిలువలో వ్రేలాడదీయబడి ఉన్నాడు. ఆయన చేతులు రక్తంతో తడిసినటువంటి ఒక చేతులు, రక్తశక్తమైనటువంటి ఒక చేతులు, ఆ చేతులు చాపి అంటున్నాడు, నీ కొరకే, నిన్ను విడిపించడానికే 2000 సంవత్సరాల క్రితం నా చేతులు చాపి ఉన్నా, రా, నేను నీకు విడుదలిస్తా, నేను నిన్ను విడిపిస్తా. నువ్వు ఐగుప్తులో ఉండవలసిన పని లేదు, ఐగుప్తులో ఉన్న ఫరో బంధకాలలో నువ్వు ఉండవలసిన పని లేదు, సాతానుడి చేతుల్లో నువ్వు ఉండవలసిన పని లేదు, నువ్వు ఆ పాపములో ఇక ఉండవలసిన పని లేదు. నీ పాపముల నుంచి, నీ చెడు అలవాట్ల నుండి, చెడు వ్యసనాల నుంచి నేను నీకు విడుదలిస్తున్నానని ఆ దేవుడు తన చేతిని చాపుతున్నాడు. వారిని శిక్షించడు. ఐగుప్తులో వాళ్ళని శిక్షించినట్లుగా ఎవరు మనల్ని పాపంలో పడవేశారో, ఎవరు శోధనలో పడవేశారో వాళ్ళని శిక్షించట్లే. వాళ్ళని అలా నడిపించిన అపవాది తలకాయను చెదగొట్టాడు. వాడికి ఆల్రెడీ శిక్ష వేసేశాడు ఆయన. ఈ రోజున మనల్ని విడిపించడానికి ఆయన తన చేతులు చాపాడు. వద్దామా? పాపములు ఉన్నటువంటి మీరు, ఒకవేళ తెలిసియో తెలియకయో చెడుగులో జీవిస్తున్న మీరు, శోధనలో పడిపోయిన మీరు, ఇప్పటికే బహుశా నీ జీవిత భాగస్వామి కాకుండా వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మీరు, మనం అందరం కూడా రండి, ఆ యేసయ్య చేతుల్లోకి వచ్చేద్దాం. ఆయన ఇచ్చిన విడుదల మనం అనుభవిద్దాం. తండ్రి, నీకు వందనాలు. మీరు విడుదల ఇచ్చారు నాయన, ఇవ్వండి అని నేను అడుక్కుంటలే. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే మీ చేతుల్లో నుంచి కారినటువంటి ఒక రక్తముతో మమ్మల్ని విడిపించినారు. మీ చేతిని చాపి ఐగుప్తులోంచి మమ్మల్ని విడిపించినారు. మీ చేతిని చాపి ఫరో చేతుల్లో నుంచి మమ్మల్ని విడిపించారు. నాడు ఐగుప్తులకు ఏదో తెగుళ్ళు పెట్టారు, నాడు ఫరో జీవితంలో ఒక శిక్ష వారికి అనుగ్రహించినారు. కానీ ఇప్పుడైతే ఏ మనుష్యుని కూడా మీరు అలా శిక్షించట్లేదు నాయన. మమ్మల్ని కష్టపెట్టి మమ్మల్ని శోధనలోనికి నడిపించి మమ్మల్ని పాడు చేసి చూచిన వారిని కూడా నీ చేయి చాపి నువ్వు విడిపిస్తున్నావు గనుక నీకు వందనాలు. కానీ మమ్మల్ని ఇలా ప్రేరేపించిన సాతానుగాడికి ఆల్రెడీ తీర్చేశారు నాయన. వాడికి తలకాయని చెదగొట్టారు నాయన. వాడిని నాశనం చేసినటువంటి దేవుడవు, మమ్మల్ని అయితే నాయన విడిపించిన దేవుడవు. ప్రతి చెడు వ్యసనముల నుంచి విడుదల కలిగించినారు. ప్రతి పాపం నుంచి మాకు విడుదల ఇచ్చినారు. ప్రతి దోషము నుంచి మాకు విడుదల ఇచ్చినారు. మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి ఫరో చేతుల నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ ఈ బిడ్డలను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, విడుదల ఆయన బిడ్డలమై ఉన్న మనందరికీ తోడయండి. ఇక మీదట మనం ప్రభుని మహిమపరచునట్లు, ప్రభు కొరకు మనము జీవించున్నట్లు సహాయం చేసి విడిపించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, మీరు విడుదల పొంది ఉన్నారు. ఇక మీరు ఐగుప్తులో ఉన్నవారు కాదు, ఇక మీరు ఫరో చేతుల్లో ఉన్నవారు కాదు. మీకు మీరే గమనించుకోనండి, మీరు దేవుని చేతుల్లోనికి నేను అప్పగించాను కనుక ఇక మీదట ఆ చెడు వ్యసనాలకు కానీ, ఆ చెడు అక్రమ సంబంధాలకు కానీ, ఆ పాపానికి కానీ మీరు వెళ్ళరు. దేవుడు మీకు విడుదల ఇచ్చాడు. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు నాతో పంచుకోవాలని కోరుకుంటే ఒక ఉత్తరం ద్వారా కానీ, SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9400000929228885527662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని, నన్ను, మనందరినీ విడిపించిన ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.